హాయ్ గైస్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు మన సినిమా ఛానల్. సో ఇప్పుడు మరుగుతరమ సినిమా ట్రైలర్ చూసారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ స్టోరీ అనిపిస్తుంది. నేను ట్రైలర్ చూసినంతసేపు ఒక మేఘాలో తేలుతుంది, అట్లా విజువల్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగుంది. ఆ మూవీ టీం మన ముందు ఉన్నారు, పాయింట్ చేసుకుందాం. హాయ్ అండి. హలో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మీ ట్రైలర్ చూసాక ఇంకా బాగున్నా నేను. సో అసలు ఆ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి ఆ టైటిల్ చెప్పండి. టైటిల్ అంటే మర్చిపోగలమా అనేది అసలైన మీనింగ్. సో ఆ టైటిల్ గురించి నాకు డైరెక్టర్కి ఎప్పుడు గొడవతో ఉండేది. నేనేమో మార్చుకొని చెప్పి ఆయన అవుతుందని చెప్పి. సో ఫైనల్గా ఆయనే విన్ అయ్యాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ కనెక్టెడ్, అంటే పొయిటిక్ వేలో చెప్పాలని అనుకున్న సినిమాని. సో ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, దీని గురించి లేడీస్ గురించి అడుగుదాం, వాళ్ళు బాగా చెప్తారు. మీరు చెప్పండి. ఎట్లా అంటే టైటిల్ చూస్తే నాకు కొంచెం లవ్ అలాగే టచింగ్ అనిపించింది, కొంచెం ఎమోషన్ ఎట్లా ఏంటి టైటిల్ గురించి చెప్పండి. The main emotion of the film is love. Yeah. So, yeah, it shows, the film says everything about love. When you fall in love, what you go through, all of it. Okay, మీరు చెప్పండి టైటిల్ గురించి. So it's all about love and how you evolve as a person. So like how you grow, how you feel at that point of a time when you are in love, and how later in life you become as a person. ఓకే ఓకే, స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు బాగా ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్ ఏంటి? కథ మొత్తం ఇంట్రెస్టింగ్ అండి. అంటే బేసికలీ ఇది బయట జరిగిన ట్రూ స్టోరీ అండి. ఆ చైతన్యస్ ఫ్రెండ్, అంటే మా డైరెక్టర్ ఫ్రెండ్ అనమాట ఆయన. ఓకే. సో ఆయన చైతన్య చాలా క్లోజ్గా చూశాడు ఆయన్ని. చైతన్య త్రూ నాకు అప్పుడప్పుడు కొన్ని కలిసినప్పుడల్లా మేము మాట్లాడుకోవడం ఇదంతా జరిగిన. సో ఇప్పుడు ఆయనదే కాదు, మీ ఫ్రెండ్ కూడా జరిగి ఉండొచ్చు. సో మేము దానికి ఇలాంటి కథ మనం బయటకి ఆడియన్స్కి చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా రిలేటబుల్ అండి. ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంపల్సరీ రిలేట్ అయ్యే స్టోరీ అనమాట. సో కంపల్సరీ జరిగే ఉంటుంది, ఓకే, లేదంటే వినుంటారు. మీ లైఫ్లో జరిగిందా? నా లైఫ్లో జరగలేదు. ఓకే ఓకే, మీరు చెప్పండి. అసలు ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు? My character. సింగిల్ క్యారెక్టర్ ఒరిజినల్? No. That connected with me, you are saying, no? Yeah. Connected, the character of Anvi. Okay. Anvi is my character name, and the character description and which the director had given me, that really connected to me, and I really wanted to portray that character and show it to the audience, you know. Okay. So మీరు చెప్పండి, ఎలా ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మూవీకి? మీరు ఇంగ్లీష్లో అడగలే. ఓకే, హౌ మచ్ యూ లవ్ దిస్ క్యారెక్టర్? How much I love my character. Yes. I love her. I love her so much. And how you got connected? How I got connected Yes. with my character. I do not connect so much to her, but she's somebody who knows her worth, and she knows what is right and wrong. So that's how I connect with her a little, not so much. చూస్తే దీంట్లో డైలాగ్ ఉంటుంది, లైఫ్ జర్నీ అనేది ఆగకూడదు, వెళ్తూ ఉండాలని చెప్పేసి. సో అంటే లవ్ జర్నీలో కూడా బ్రేకప్స్ ఉంటుంటాయి. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే డెఫినెట్గా బ్రేకప్స్ ఉంటాయి, ప్యాచప్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, నార్మల్. కొంతమంది ఇండివిజువల్ పర్సన్స్కి ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారు. సో అది లవ్ ఒకటే కాదు, ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి అనే ఒక లైన్ చెప్పడానికి మనం ఆ డైలాగ్. ఓకే ఓకే, ఈ మూవీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ లైన్ కానీ మీకు డైలాగ్ కానీ నచ్చింది చెప్పండి. it's in the trailer only. Yeah, I think that's the same answer for me. Line. Oh, you have to help me there. సేమ్ డైలాగ్, మదర్స్ డైలాగ్. Mother's dialogue is really good. I like the way the trailer starts, no? ప్రేమ రెండక్షరాలే చిన్న మాటల, that line, no? That I really like. మీకు నచ్చింది? So I also really like the last line of the mother, what she says, what we forget is like what we have present in life. ఉన్నదాని గురించి So ఆలోచిస్తూ that is like apt for everyone. We always forget the good parts, we always remember the bad parts, what is happening or not. Yeah. ఓకే, సో చెప్పండి, వాట్ ఈస్ ద కీ ఆఫ్ సక్సెస్ టు లవ్? అండ్ లవ్ మనం సక్సెస్ అవ్వాలంటే ఏ పాయింట్ చెప్పాలి? Love success అవ్వాలి. Love success. Being success of love is if you are selfless about it. If you are selflessly, you are not keeping any conditions, you are not expecting anything, and then if you can love like that, it's a success.
అంటే లవ్ లో కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది కదా, ఆపోజిట్ వాళ్ళు కూడా మనకు ట్రై చేస్తారు కదా. పొసెసివ్నెస్ ఉండాలని కానీ ఓవర్ పొసెసివ్నెస్ ఉంటే అది ఇబ్బంది Possessiveness is అవుతుంది. there, but I think the real love comes when it is selfless. Okay. You know, there is no possessiveness. You just love the person for what he or she is. ఓకే ఓకే. మ్యూజిక్ గురించి చెప్పండి, చాలా మెలడీగా ఉంది, బాగుంది సాంగ్స్ ఏంటది? విజయబుల్గా నేను మన అందరికీ తెలిసిన ఆయనే. Mm. సో లవ్లీ మ్యూజిక్ అసలు ఆల్ 6 యాక్చువల్లీ 3 విజయ్ ఇచ్చారు, ఇంకో 3 ఆరిష్ అని అనిరుద్ధ్ గారే కీబోర్డ్ ప్లేయర్ అవుతారు. ఓకే. సో 6 సాంగ్స్ సూపర్గా ఉన్నాయి, మీరు విన్నారు, మీకు తెలుసు. మ్యూజిక్ హైలైట్ అండి సినిమాలో. కథ ఎంత హైలైట్, దానికి మించి మ్యూజిక్ హైలైట్. సో మీరు కూర్చున్నప్పుడు అబ్బా చాలా బాగుంది కదా, హాయిగా ఉంది, ఒక మంచి సినిమా. ఈ కూల్ వెదర్లో ఇంకా కూల్ సినిమా చూస్తారు. ఓకే. ఇప్పుడు ట్రెండింగ్ లో అయితే ఎక్కువ ట్రూ స్టోరీస్ అని చెప్తున్నారు. సో మన కూడా రిలీజ్ అయింది రీసెంట్ గా. సో రాజు వెడ్స్ రాజు. సో ఇప్పుడు ఈ మీరు కూడా ఆదే ప్యాటర్న్ లో కొంచెం రూడ్ గా ఉంటుందా కొంచెం, లేకపోతే? లేదండి, లేదు. సి అన్ని ట్రూ స్టోరీలు రూడ్గా ఉండాలి, లేదంటే సాడ్ ఎండింగ్స్ ఉండాలి, లేదంటే ఇది కమర్షియాలిటీ అలా అది కాదు. ఇది మాది సెపరేట్గా జరిగిన స్టోరీ. అంటే ఇప్పుడు మాకు తెలిసిన స్టోరీ, మాకు తెలిసిన ఫ్రెండ్కి జరిగిన స్టోరీలో ఇవన్నీ ఉండవు. సో తనకు జరిగిందే మేము తీసాం. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రియల్ స్టోరీ. ఓకే. ఒక లవ్ కపుల్ అంటే ఖచ్చితంగా ఒక కెమిస్ట్రీ ఉండాలి. సో ఎట్లా వర్కౌట్ అయింది? ముందు నుంచి మేము ఏమైనా రిహార్స్ చేశారా, ప్రాక్టీస్ అట్లా? అంటే ముందు ఫోటోషూట్స్ లుక్ టెస్ట్ అయి చేసాము. చేసినప్పుడు అక్కడి నుంచి బిల్డ్ అయింది ఫ్రెండ్షిప్. అంటే ఆ క్లోజ్నెస్ ఉంటే కానీ మనం సినిమా చేయలేము. అందులో ఇంకా రియల్ లవ్ స్టోరీ అంటే అది కొంచెం నమ్మించాలి జనాల్ని. సో అప్పుడు వర్క్షాప్ ఉన్నప్పుడు అదంతా అక్కడి నుంచి బిల్డ్ అయింది ఫ్రెండ్షిప్ ఉంటేనే మనం సినిమా చేయగలుగుతాం, లేదంటే చేయలేము. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి కదా. యా. ఓకే. ఓకే. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ విత్ హిమ్? It's good. Good. Only good. He's a lovely co-star and he has worked with us. He has helped us so much, like to me, especially for my Telugu. So it was a great experience with him. But yeah, we kind of fight sometime. ఓకే. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ మనం చాలా చూస్తుంటాం, ఆడియన్స్ కూడా రోజు చూస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో కూడా. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి మీ వేరే వాళ్ళు చూసే లవ్ స్టోరీకి మీరు చూసే లవ్ స్టోరీకి చూపించడానికి? The difference in the film with the actual love story. I didn't get your point. Not actual love story. He's asking, we know so many love stories. Difference between this and other love stories. This I have never seen a love story like this. Oh, super. No, I was like, when Chaitanya sir was explaining me, briefing me the story, I was like, sir, this happened. He was like, yes, this happened, Atulya. And I was like, who will do this, sir? It's like people will do anything for love. So I think that's what caught me for this film, and that's exactly what audience are going to get. ఒక జెన్యూన్ ఇంట్రోవర్ట్ కదండి. Yeah. It's very pure, very pure love, you know, and we're like I was very happy to know that, you know, this kind of thing exists and still people, you know, do that. So people will go to any extent for love. So that's all. Okay. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ బర్త్ క్వశ్చన్, మామూలుగా ఇప్పుడు ఒక మూవీ చేయాలంటే ఎంతో ఒక జర్నీ ఉంటుంది. సో దాన్ని రిలీజ్ చేయాలంటే ఇంకా ఇంకో జర్నీ, వెరీ బిగ్ టాస్క్. సో ఎట్లా ఆ పేజ్ ఎలా చూసారు మీరు? అంటే షూటింగ్ అప్పుడు చాలా అది ప్రతి సినిమాకి ఇది వెరీ కామన్ అండి. అంటే న్యూ ప్రొడ్యూసర్స్కి ఏం చేయాలో ఎలా, అంటే ఆ రూట్ ఉంటుంది కదా, రూట్ సరిగ్గా దొరకదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఉంటారు. సో ఈ రూట్లో వెళ్ళాలి గైడ్ చేస్తాం. కానీ మేము కూడా షూటింగ్ అప్పుడు ఫేస్ చేసాము చాలా హర్డిల్స్. బట్ చైతన్య ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఎక్కడ ప్రాబ్లం రాకుండా మొత్తానికి షూట్ అయితే కంప్లీట్ చేసి ఈరోజు రిలీజ్ వరకు వచ్చాము. రిలీజ్కి కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వెరీ కోఆపరేటివ్గా, మీ ఇష్టం ఏదైనా పుష్ చేయండి మేము ఉన్నాం అని చెప్తున్నారు. సో మనం ఎంత కష్టపడి రిలీజ్ చేసుకున్నా సరే గంటలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మూవీ రిలీజ్ కానివ్వండి, ఐబొమ్మ కానీ. సో ఎట్లా అనిపిస్తుంది చూసినప్పుడు? అంటే ఒక పాయింట్లో అయితే చాలా బాగా హ్యాపీనెస్ వచ్చింది, అండ్ ఇంకో పాయింట్లో కూడా భయం వేసింది. ఎందుకు భయం వేసింది? తను బిల్డ్ చేసింది ఏమి చిన్న ఇది కాదండి. మేబీ అసలు అతను చెప్తున్నాడా లేదా జెన్యూనో కాదని కూడా మనకు తెలియదు, మాట్లాడుకోకూడదు. బట్ ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా తను ఇది చేసాడు. అంటే ఇప్పుడు ఏదో చాలా కాంట్రవర్సీ కూడా జరుగుతుంది.
రేట్లు ఎక్కువ ఉన్నాయి, హీరో రెమ్యునరేషన్స్ అంత ఉన్నాయి, అది ఇది అని. మరి చిన్న సినిమా చిన్నగానే పెడతారు వాళ్ళు, కొత్త వాళ్ళకి మరి అవి డిఫరెన్స్ పెట్టకూడదు. ఉంటుంది రేట్ ప్రైజెస్లో. ఇప్పుడు అలాంటి కొత్త సినిమాలు వచ్చినప్పుడు చిన్నవి, ఆ సినిమాలు కూడా మనం వెంటనే దాంట్లో పెడితే ఇప్పుడు ఏమవుతుంది, మాలాంటి వాళ్ళకి ఇప్పుడు పెద్దోళ్ళకి అంటారా లాస్ వస్తుంది, మాలాంటి వాళ్ళకి కెరీర్ పోతుంది. సో యా వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చాలా హ్యాపీగా ఉంది కదా, సో మనం కూడా. సో అంటే కాయిన్స్ రెండు సైడ్లు ఉన్నట్టు ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అతనికి, తన హీరో లాగా తనకు బయోపిక్. అవును ఏంటి అసలు అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడు మనం కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కానీ కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. ఇప్పుడు మాలాంటి ఇప్పుడు మా సినిమా దాంట్లో సపోజ్ వాడు చిన్న సినిమా ఏదో పెట్టేశాడు, థియేటర్కి ఎందుకు వస్తున్నారు వాళ్ళు అప్పుడు? అంతే కదా, మేము తక్కువ బడ్జెట్లో చేసాము, తక్కువ టికెట్ పెడతాము, అయినా ఎందుకు రావట్లేదు మరి జనం? బాగున్నా బాగోపోయినా సెకండరీ, ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించాలి. చిన్న సినిమా వస్తుందా దాన్ని ఎంకరేజ్ చేద్దామనే ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది. కానీ కాయిన్ అవుట్ సైడ్ అటుపక్క మీరు చెప్తున్నారు కాబట్టి దానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను అనమాట. చిన్న సినిమా వచ్చినప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయాలి, కానీ చిన్న సినిమా కూడా మీరు దాంట్లోనే చూస్తున్నారు ఎందుకు? సో వన్ మైండ్ సెట్ మారాలంటారా? మైండ్ సెట్ అంటే ఇప్పుడు నేను మాట్లాడేది చాలా వేరే, మళ్ళీ వేరేకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాదండి, అంటే ఇండివిజువల్ పర్సన్ అది ఇది అనమాట. మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. నీకు అది అటు ఎందుకు ఇష్టం, ఇటు కదా నీకు ఇష్టం ఉండాలని మనం చెప్పలేము. సో అది ఎవరు మనం వదిలేయటం బెటర్ అది. సో టెల్ మీ వాట్స్ యువర్ మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ ది పర్టిక్యులర్ మూవీ యు డూయింగ్ దిస్? If I'll tell you, then what will you watch? ఇప్పుడే చెప్పేస్తే మీరు సినిమాలో ఏం చూస్తారంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ పోర్ట్రేట్ దిస్ సీన్. Sindhu herself has a lot of variation, so that's also itself it's very challenging. Like she has shades, she's very different sometimes, she's little vulnerable, she's fragile also, she's in love also, so that is like the variation was a tricky part. Okay. సో ఇప్పుడు మీరు ఈ మూవీకి రావడానికి ముందు ఏమైనా చేశారా సీన్స్? ఐ మీన్ ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంటాయి కదా, సో ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి పిక్కీగా ఉంటుందా, లేకపోతే లవ్ స్టోరీస్ చేయాలన్నా ఉంటుందా? No, I've never been picky. I have been picky. So after Mattu Adlara, I did get some films from Telugu, but I was not very convinced about doing it. It's all the conviction. Like as an actor, I have to get convinced that I need to do this role, and I don't like to repeat the roles I did. So I haven't done a love story till now. So this is my first love story. I've done all dark comedy. తెలుసు కదా ఎలా ఉంటుంది క్యారెక్టర్. All dark comedy, those kind of genre I have done more. So for me, this is my first love story, and I like the narrative which is put for my character. Okay. So మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మూవీస్ రావడానికి? ఏంటి? మూవీస్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఒకటే కొన్ని ప్యాషన్స్ ఉండేవి, అవేమి ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా మిగిలింది ఇది ఒకటే నాకు. సో దీంట్లో వెళ్ళిపోతే చూసుకుందాం అని దిగిపోయాం. దిగిన తర్వాత వేరేలా ఉంది, కాయిన్కి అదర్ సైడ్లో ఉంది. ఇన్స్పిరేషన్ మన హీరోస్ అందరూ. అండ్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పిచ్చ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. చెప్పండి పవన్ కళ్యాణ్. అమ్మ వద్దు ప్లీజ్, అస్సలు ఫ్యాన్ అనేది ధైర్యం చెప్పాలి కదా. ఫ్యానే, బట్ వాళ్ళే మనం ఎప్పుడు చెప్పకూడదు. ఓకే అలా అడ్మైర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఎక్కువసారి చూసింది ఏంటి పవన్ కళ్యాణ్ మూవీస్లో? ఖుషి. ఓకే. ఎన్నిసార్లు చూసారు? ఉంటుందండి ఒక 17-18 టైమ్స్ ఉంటుంది. ఓకే. నేను ఫోన్లో చెప్పేది. ఫోన్లోనా? థియేటర్కి వెళ్ళలేదా? థియేటర్లో నేను చిన్న ఉండి. ఓకే. థియేటర్లో చూసింది వేరు, ఈ రీసెంట్గా కూడా చూస్తూ ఉంటాను నేను. ప్రెజెంట్. ఓకే. సో అట్లాగే ఇప్పుడు వేరే మూవీస్ ఏమైనా ఉన్నాయి ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఇయర్ అంటే 26 ఆల్రెడీ నవంబర్ కదా, 26 మార్చ్ ఆర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఈ వీకెండ్లో కూడా పెద్ద మూవీస్ ఉన్నాయి. అక్కడ మీతో నెక్స్ట్ వీక్ వెయిటింగ్ నేను అక్కడ గురించి. సో ఎట్లా అనిపిస్తుంది వైబ్ అది అఖండ? అబో ఈగర్లీ వెయిటింగ్. అఖండ ఇస్ వెరీ బిగ్ కదా. జై బాలయ్య. డైలాగ్ చెప్పండి. జై బాలయ్య. ఎనీబడి? అదే జై బాలయ్య స్లోగన్ సరిపోతుందండి అది. ఓకే. సో ఇప్పుడు ఆడియన్స్కి ఈ స్టోరీ చూసిన తర్వాత బయటికి తీసుకెళ్ళాలంటే ఏ పాయింట్ తీసుకెళ్ళాలి? ఏ పాయింట్? ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తారు. ఓకే. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అనమాట. ఓహో అంటే ఒక మంచి కరెక్ట్ మనకు జరిగింది కదా, ఇప్పటివరకు చెప్పలేదు, ఓకే మనకి మన ఫ్రెండ్ గుర్తొచ్చాడు రా అని అనుకునే ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తుంది అనమాట. డెఫినెట్గా అది ఒక స్మైల్తో బయటకు వస్తాను. ఓకే.
చాలా లైటర్ హార్ట్తో నన్ను మనం పిండేసి అదేం ఉండదు, చాలా లైటర్ హార్ట్తో ఒక సినిమా చూసి వచ్చాము అయిపోయింది. సినిమాలో కూడా సినిమా చూసినట్టు కూడా ఉండదు, బట్ మీరు కూర్చున్నంతసేపు ఒక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో అట్లనే ఒక కథ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, బాగా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ గురించి చెప్పండి. మా మదర్ రోహిణి మదర్ గారు, రోల్ రోహిణి గారు. ఆవిడ గురించి చెప్పేంత ఏజ్ కూడా లేదు మనకి, బట్ షీస్ సూపర్ అండ్ అల్టిమేట్ కదా. ఐమ్ వెరీ హ్యాపీ ఆవిడతో చేయటం, అండ్ చాలా భయపడ్డాను కూడా, ఎందుకంటే వెరీ సీనియర్ కదా ఏమవుతుందని, బట్ ఆవిడ సూపర్ స్వీట్. ఇక మదర్ క్యారెక్టర్ అంటే ఇంకా ఆవిడే అన్నట్టు. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్ చెప్పండి మూవీ గురించి. What I need to say is, it's a refreshing love story. You know, be free, feel love. It is a definite theatre experience. The music, the dialogues, the elements used in the film, everything you can relate to. Oh. You know, anything you can relate to, your friend, your cousin, anybody. Yes. So all of you go together, Yeah. watch the film on November 28th in theatres. Yeah. యా, మీరు చెప్పండి. ఈ సినిమా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. మీకు సాంగ్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలో అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రియల్ లవ్ స్టోరీ, ఈ మధ్యకాలంలో ఎంత క్లీన్గా ఇప్పుడు రాలేదు, ఒక అర్బన్ లవ్ స్టోరీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ రియల్ లైఫ్లో ఈ జర్నీలో ఇప్పటిదాకా జరిగినట్లు ఎవరో ఒకరితో మీరు రీకలెక్ట్ చేసుకుంటారు మీ మెమరీస్ని. డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ని మీరు థియేటర్లోనే చూడాలి. November 28th వస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతాం. యా, యూ టెల్ మీ ఆడియన్స్. This movie is Piece of Our Heart. It's a blend of music, love and emotion. Please do watch in theatres. We all have done so much of hard work. Thank you. ఓకే గైస్, చూసారు కదా, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సో చాలా బాగుంది ట్రైలర్ అయితే, ఇంటర్వ్యూ కూడా బాగా నచ్చి ఉంటుంది మీ అందరికీ. సో ఖచ్చితంగా చూడండి. November 28th మరుగు తరమ మూవీ వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్ చూసాం వీళ్ళందరి. ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా బాగుంది. ఎంకరేజ్ చేయండి మూవీస్ని. థ్యాంక్ యూ.